వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఆకెల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకులు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మ, ఇప్పుడు సాధారణంగా నారికేల దీపం అని అంటారు. మరి ఆ నారికేల దీపాన్ని విశిష్టత ఏంటి? దాన్ని ఎప్పుడు ఎలా పెట్టాలి? నారికేళ దీపం మనం కొబ్బరికాయ దీపం అంటాం. అయితే నారికేళ దీపాన్ని సహజంగా ఇప్పుడు మనం చూసినప్పుడు లోపల తెల్లగా ఉంటుంది, అవునా, నీళ్ళు ఉంటాయి. రెండు పూర్ణ ఫలంగా చెప్తాం దీన్ని. మనం పెళ్ళిళ్ళకి వాటికి కూడా దీన్ని కొబ్బరి బొండంగా మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరికైనా ఇంట్లో పళ్ళు లేకపోతే కూడా బొట్టు పెట్టి కొబ్బరికాయ ఇచ్చినా కూడా పూర్ణ ఫలం ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే దేవుడికి కూడా ఎటువంటి నివేదన లేకపోయినా కూడా కొబ్బరికాయ కొట్టి నివేదన చేసిన, మనం గుళ్ళల్లో చూడండి మొక్కులు తీర్చుకోవడానికి కూడా ఎక్కువగా కొబ్బరికాయలు ఇస్తూ ఉంటాం. మనం ఏ పళ్ళు అలాంటివి ఏమో సాధారణంగా కొబ్బరికాయ ఇచ్చేస్తూ ఉంటాం, కొబ్బరికాయనే కొడుతూ ఉంటాం. చివరికి కొబ్బరికాయ మనకి ధునిలో వేయడానికి కూడా, మనకి హోమాల్లో వేయడానికి దానికి కూడా మనం ఎండు కొబ్బరి దాని నుంచి ఇస్తూ ఉంటాం. అయితే ఈ కొబ్బరి అనేది ఎలా అంటే ఇది ఎప్పుడు పెట్టచ్చు అని కానీ చూసినప్పుడు ఈ నారికేళ దీపం అనేది అసలు ఫస్ట్ అష్టసిద్ధులు అంటే మనకి ఏవైతే అభిష్టాలు ఏవైతే ఉన్నాయో సర్వాభిష్టాలు కూడా నెరవేరడానికి ఈ నారికేళ దీపాన్ని వెలిగించడం అనేది జరుగుతుంది. నారికేళం అంటే కొబ్బరికాయ వెనకాల పీచు తీసి చూడు 3 కన్నులుగా ఉంటుంది కదా. ఆ 3 కళ్ళు మనం ఏం చెప్తాం ప్రతిగా, ఈశ్వరుడికి కూడా 3 కళ్ళు ముక్కంటి అని చెప్తాం. ఆయనకు కూడా 3 కళ్ళు ఉంటాయి ఆయనకు కూడా. సో అలాంటి ముక్కంటికి ఈ నారికేళ దీపాన్ని దీపాన్ని పెట్టడం ద్వారా ఏవైతే అంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ పిల్లల సంతాన విషయాల్లో కానీ సంతానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ వివాహానికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎటువంటి కోరికలైనా సరే కోరికలు తప్పకుండా కూడా నెరవేరుతాయి. కారణం ఏంటంటే ఈశ్వరుడు బోళాశంకరుడు, మనకు తెలిసింది. హరహర అంటూ నీళ్లు పోస్తే కూడా ఆయన ప్రీతి చెందుతాడు అని చెప్తారు. అంటే ఎక్కువ భోగాన్ని ఆశించడు. విష్ణువుకి అలంకార ప్రియుడు, ఈయన అభిషేక ప్రియుడు. అలాంటి ఈశ్వరుడికి ఈ నారికేళ దీపాన్ని వెలిగించడం అనేది జరుగుతుంది. అయితే అసలు మరి ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలని చూసినప్పుడు ఎప్పుడు వెలిగించాలి ఫస్ట్ అన్నప్పుడు, మనం సోమవారాలు ఉపవాసాలు ఉంటారు కొంతమంది, లేదా 16 సోమవారాల కింద చేస్తూ ఉంటారు. 16 సోమవారాల వ్రతం అని దీన్ని కూడా ఒక రకంగా దీక్షగా చేసేవాళ్ళు ఉంటారు. అంటే శ్రావణ సోమవారాలతో మొదలుపెట్టి కార్తీక మాసంతో చూడు, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం 4 నెలలు, 4 నెలలు 16, 4 నెలలు చేస్తాం కదా. నెలకు ఒక 4 వారాలు 4 సోమవారాలు వస్తాయి కదా. 4 × 4 16 సోమవారాలు శ్రావణ మాసంతో మొదలుపెట్టి కార్తీక మాసంతో ముగియడం అనేది జరుగుతుంది. అలాగే కార్తీక సోమవారాలప్పుడు లేదా ఏ సోమవారం అయినా సరే ఈ కొబ్బరికాయ దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు. వెలిగించే విధానంలో ఏముంటుందంటే పార్వతీ పరమేశ్వరుల ఫోటో కానీ లేదా ఆయన కుటుంబంతో ఉన్న ఫోటో కానీ సరే పెట్టుకుని అక్కడ ఒక పీట కానీ అలాంటిది ఏదో వేసుకుని అక్కడ స్వామివారి ఫోటోని పెట్టుకుని ఒక చిన్న ఇత్తడి లేదా రాగి వెండి పళ్ళ ఏది ఉంటే అది పళ్ళని తీసుకుని దాన్ని శుభ్రంగా పసుపు రాసి బొట్టు పెట్టి అందులో కాస్త చారు బియ్యం పోసి ఆ బియ్యం మీద కాస్త 2 పూలు పెట్టి ఆ మధ్యలో ఈ కొబ్బరి చిప్ప పైది ఉంటుంది సార్, కిందది కాకుండా ఆ పైది ఏదైతే ఉంటుందో దాంట్లో కానీ లేకపోతే కిందది కుదిరితే 3 కన్నులు ఉన్నది దాంతోనైనా సరే పెట్టుకుని దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మన స్తోమత కొద్ది నూనె వేసుకుని పెద్ద పెద్ద పొడుగొత్తులు ఉంటాయి కదా, ఆ పొడుగొత్తులు అందులో వేసి ముంచి పెట్టాలి. అలాగే దానికి కూడా ఆ దీపానికి కూడా మొత్తం పసుపు కుంకంతో అలంకరణ చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఈ దీపం వెలిగించినప్పుడు నిత్య దీపం అవసరమా అనుకుంటే ఈ దీపం వెలిగించినప్పుడు నిత్య దీపం కూడా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మధ్యలో ఒక దీపం పెడతాం కదా, పెట్టినప్పుడు మళ్ళీ మనం 2 కుందులతో దీపాలు పెట్టుకుంటాం చూసారు, రోజు మనం పెడతాం కదా. ఈ దీపం ఉన్నా కూడా ఈ 2 నిత్య దీపాలు అనేవి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని మనకి షోడోపచార పూజ ఉంటుంది కదా, 16 ఉపచారాలతో ఉన్న పూజ, ఆ పూజ చేసుకుని అంటే ముందుగానే మన సంకల్పము అవన్నీ చెప్పుకొని స్వామివారికి ఈ 16 రకాలతోనూ పూజ చేసుకుని ఆయన అష్టోత్తర నామాలు చదువుకుని స్వామివారికి కాస్త పానకం
పళ్ళు, పాలు, ఏదో లేకపోతే స్వామివారికి నచ్చిన చిమిడి, ఈశ్వరుడికి కూడా చిమిడి అంటే చాలా ఇష్టం. చిమిడి ఇలా నివేదన చేసి అక్కడ మనం ఈ కొబ్బరి దీపాన్ని సమర్పించడం ద్వారా, స్వామివారికి చూపించడం ద్వారా సకల అభిష్టాలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఇది సోమవారం నాడు కానీ మనకి, లేదా కార్తీక మాసం అంతా కానీ, లేదా శ్రావణం టు కార్తీక మాసం కానీ ఎప్పుడైనా, లేదా మీరు ఈశ్వరుడికి సంబంధించిన వ్రతాలు కానీ, అభిషేకాలు కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు కూడా ఈ నారికేళ దీపాన్ని వెలిగించడం ద్వారా మనకి ఈ నారికేళ దీపం దేనికి వెలిగిస్తాము? తెల్లగా ఉంటుంది. ఈశ్వరుడు కూడా తెల్లగా ఉంటాడు మనకి. దీనివల్ల ఏంటంటే ముందర మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత ఏర్పడిందో దాని తర్వాత వచ్చే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కావచ్చు, పిల్లలకు కావచ్చు, తల్లులకు కావచ్చు, ఎవరికైనా స్త్రీలకైనా సరే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. అంటే మన మనసు సవ్యంగా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అవి ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ఈశ్వరుని కూడా చంద్రశేఖరుడు అంటాడు. చంద్రుణ్ణి నెత్తి మీద ధరించి ఉంటాడు, అంతే కదా. సో కాబట్టి ఆ చంద్రశేఖరుని కొలిచి ఈ నారికేళ దీపాన్ని పెట్టడం ద్వారా మనకి సకల అభిష్టాలు కూడా నెరవేరడం అనేది జరుగుతుందమ్మా. అమ్మ, మాకు తెలియని విషయాలను ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు.